సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది కొంచెం లాంగ్ వీడియో అనమాట. సో మ్యాటర్ ఏంటంటే నేను వర్క్ చేసే కంపెనీ గూగుల్ అనమాట. హోప్ టుడే ఈజ్ ద లాస్ట్ డే గూగుల్లో నాకు తెలిసి. ఎందుకంటే నా నోటీస్ పీరియడ్ టైం కూడా అయిపోయింది. టుడే ఈజ్ ద లాస్ట్ డే ఇన్ గూగుల్ అనమాట. సో అందుకే ఈ వీడియో చేయబోతున్నాను అనమాట. ముందుగా రెసిగ్నేషన్కి రీజన్ ఏంటంటే నేను మీ అందరికీ తెలుసు అనమాట, యూకే వెళ్ళబోతున్నాను. సో యూకే వెళ్ళబోతున్నాను కాబట్టి ఆఫీస్లో రెసిగ్నేషన్ పెట్టాను అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ అంటే సెప్టెంబర్ 2023 కరెక్ట్గా వినాయక చవితి టైంకి నేను ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యాను. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే సేమ్ మళ్ళా ఇదే వినాయక చవితికి నేను యూకే వెళ్ళబోతున్నాను అనమాట. అండ్ మన తెలుగు పీపుల్కి ఒక ట్రెడిషనల్ కదా, అంటే ఏది స్టార్ట్ చేసినా కానీ వినాయకుడితో స్టార్ట్ చేస్తారు కదా. సో అది నాకు అనుకోకుండానే కుదిరిందనమాట. వినాయకుడు బ్లెస్సింగ్స్తో ఈ జాబ్ వచ్చింది అని అనుకుంటాను. మళ్ళీ అలానే వినాయకుడి బ్లెస్సింగ్స్తోనే మళ్ళీ యూకే వెళ్ళబోతున్నాను. సో అది చాలా ఒక పాజిటివ్ థింగ్ అనమాట నాకు. అది మ్యాటర్. అయినో ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది, బట్ అయినా పర్లేదన్నమాట, నేను వీడియో చేస్తాను. ఇక్కడైతే ఎవరు ఉండరు ఈ వేలో. సో అందుకే ఈ వేలో ఇక్కడిక్కడే తిరుగుతున్నాను అనమాట. మళ్ళీ అటు వెళ్తే జనాలందరూ తిరుగుతూనే ఉంటారు. మళ్ళీ మా ఆఫీస్లో కొంచెం డిఫరెంట్గా చూస్తారనమాట. యూట్యూబర్ ఎవరైనా ఇట్లా వీడియోస్ తీస్తామంటే వియర్డ్గా చూస్తారనమాట. మనకి కొంచెం అనిపిస్తుంది అసలుకే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము, మళ్ళీ వాళ్ళు అలా చూస్తే మళ్ళీ మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ట్రై చేయాలి, ఫ్యూచర్లో అయితే అందరిలోనూ చేయాలి వీడియోని. బట్ ఇప్పుడైతే ట్రై చేస్తానన్నమాట. నేను గూగుల్లో వర్క్ చేసి నియర్లీ 1 year అవుతుందన్నమాట. సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ అంటే ఈరోజు ఎగ్జాక్ట్ ఆగస్ట్ 18th అనమాట. రేపు రాకి ఆగస్ట్ 18th నా లాస్ట్ డే అనమాట ఆఫీస్లో. ఈరోజు ల్యాప్టాప్ హ్యాండ్ ఓవర్ చేసేయాలి, తర్వాత ఐడి కార్డ్ ఇచ్చేసేసేయాలి, కొన్ని రెసిగ్నేషన్ థింగ్స్ ఉంటాయి అవన్నీ చేయాలన్నమాట, రిలీవింగ్ కాబట్టి. సో అది. అండ్ మీకు వచ్చేసి నా ఆఫీస్లో నా రోల్ ఏంటి, నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు నేను ఏం చేస్తాను కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. మ్యాటర్ ఏంటంటే నేను హైదరాబాద్ డిసెంబర్ 2022లో హైదరాబాద్ వచ్చాను అనమాట. సో అప్పుడు పైథాన్ కోర్సెస్ కొన్ని నేర్చుకున్నాను అనమాట. నేర్చుకున్నాక ఐటీ సైడ్ బాగా ట్రై చేశాను అనమాట. నేను బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేశాను. సో ఐటీ సైడ్ బాగా ట్రై చేశాను, జాబ్స్ అయితే రాలేదు రెసిషన్ వల్ల. అండ్ స్కిల్స్ కూడా బాగా ఉండాలి, కాంపిటీషన్ కూడా హెవీ. సో దానివల్ల నాకైతే జాబ్ రాలేదు. నేనైతే బాగా ట్రై చేశాను, చాలా కంపెనీస్ అప్లై చేశాను. డైలీ నౌకరీలో వాటి లింక్డ్ఇన్లో చాలా ట్రై చేశాను అనమాట. అస్సలు ఒక్క జాబ్ కూడా తగలేదు. నిజం చెప్పాలంటే ఒక 100 అప్లై చేస్తే ఈవెన్ అట్లీస్ట్ వాళ్ళు రిగ్రెట్ అనే మెయిల్ కూడా పంపలేదన్నమాట. సో అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ అప్పుడు. సో ఇంకేం చేశానంటే మా నాన్న ఏమన్నాడంటే ఏమైనా జాబ్ ఎత్తుక్కోరా, హాస్టల్ ఫీజు అవి ఇవి కట్టుకోవడానికి ఉంటాయి, ఏమైనా జాబ్ ఎత్తుక్కో, అట్లీస్ట్ నీ వరకు నువ్వు ఉండడానికి సరిపోయేటట్లు ఏమైనా జాబ్ చూసుకో అంటే, అప్పటిదాకా నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే ఐటీలోనే చేయాలి, ఐటీలోనే చూసుకోవాలి అనేది ఉండేది. సో ఆ తర్వాత సరే ఓకే ఏమైనా వాకిన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుదాం అనే థాట్ వచ్చింది. సో వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అని చెప్పేసి నౌకరీలో సెర్చ్ చేశాను అనమాట, వాకిన్ ఇంటర్వ్యూస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి. సో అలా సెర్చ్ చేస్తే నాకు విప్రో వాకిన్ ఇంటర్వ్యూ అని ఒకటి కనబడింది. అసలు అట్లీస్ట్ నాన్ ఐటీ అనేది ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు అనమాట, నిజం చెప్పాలంటే. సో అప్పుడు ఏదో ఉందిలే అని చెప్పేసి అప్లై చేసేస్తే పలానా రోజు వాకిన్ అటెండ్ అవ్వండి, పలానా అడ్రస్ ఉంది, విప్రో ఆఫీస్ అడ్రస్. సో ఆ అడ్రస్ చూసుకొని వెళ్ళిపోయాక నియర్లీ చాలామంది వచ్చారనమాట. ఒక 1000 నుంచి 1500 మంది వచ్చుంటారు. వచ్చుండగానే లోపలికి వెళ్ళాక హెచ్ఆర్ ఇంటర్వ్యూ జరిగింది. హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయిపోయాక హెచ్ఆర్ ఇంటర్వ్యూ గట్టిగానే అడిగారు, గ్యాప్ ఏంటి, గ్యాప్ ఎందుకు ఉంది, అది ఉంది. దాని గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను అనమాట. సో హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయిపోయాక ఏమైందంటే మేనేజర్ రౌండ్ జరిగిందనమాట. సో మేనేజర్ రౌండ్లో మనం ఇంకా సెలెక్ట్ అయిపోయాం అనమాట జాబ్కి సెలెక్ట్ అయిపోయాక నాకు మెయిల్ పెట్టి
ఇట్లా ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అది ఇది చేయాలన్నారు. September 1st నా జాయినింగ్ డేట్ అనమాట ఆఫీస్లో. ఇక్కడ మీకు ఇంకో మ్యాటర్ తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు నువ్వు విప్రోకి వెళ్ళి అటెండ్ అయ్యాను అంటున్నావు, మళ్ళీ గూగుల్ ఆఫీస్ అంటూ ఉంటావు కదా వీడియోస్లో. మ్యాటర్ ఏంటి అంటే ఏంటంటే, నన్ను సెలెక్ట్ చేసుకుంది, నాకు డబ్బులు కట్టేది, లైక్ నాకు శాలరీ పే చేసేది విప్రో కంపెనీ, ఓకేనా. నా పేరెంట్ కంపెనీ వచ్చేసేసి విప్రో కంపెనీ, బట్ నేను వర్క్ చేసేది మాత్రం గూగుల్కి వర్క్ చేస్తానన్నమాట. సో గూగుల్ వాళ్ళ వెబ్సైట్స్ని రివ్యూ చేస్తానన్నమాట. నా రోల్ ఏంటంటే రివ్యూవర్ గూగుల్ ఆఫీస్లో. గూగుల్ యొక్క షాపింగ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా మామూలుగా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఆర్ కొన్ని కంట్రీస్ ఉంటాయి అన్నమాట, వాటివి నేను రివ్యూ చేస్తానన్నమాట. సో ఐఎమ్ ఏ రివ్యూవర్ ఇన్ గూగుల్ అనమాట. అండ్ ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే, విప్రో మనకి మామూలుగా శాలరీ పే చేసిద్ది. మన పేరెంట్ కంపెనీ వచ్చేసి విప్రో, పే స్లిప్స్లో కూడా విప్రో ఉంటుంది, గూగుల్ ఉండదు. బట్ మనకు ఐడి కార్డ్ మాత్రం గూగుల్దే. అండ్ గూగుల్లో బెనిఫిట్స్ ఏంటంటే, మనకి క్యాబ్ వచ్చిద్ది అనమాట మన షిఫ్ట్ ప్రకారంగా. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, ఇన్ని షిఫ్ట్లు ఉంటాయి అన్నమాట. 24/7 ప్రాసెస్ అనమాట ఇది. షిఫ్ట్ల పరంగా ప్రాసెస్ రన్ అవుతానే ఉంటుంది. సో మనకైతే క్యాబ్స్ వస్తాయి, క్యాబ్స్ అవైలబుల్ ఉంటుంది. సో అది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. నిజం చెప్పాలంటే క్యాబ్ లేకపోతే చాలామంది జాబ్కి రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజైన్ పెట్టేస్తారు, ఎందుకంటే వాడు ఇచ్చే శాలరీకి అట్లా ఉండిద్ది. కాబట్టి క్యాబ్లు ఉన్నాయి కాబట్టి చాలామంది ఇంకా ఎగ్జిస్ట్ అయ్యి ఆఫీస్లో ఉంటున్నారనే నా ఉద్దేశం. సో ఒకటి 2-way క్యాబ్ ఉంటుంది, పికప్ డ్రాప్ రెండు ఉంటాయి. సో నో ప్రాబ్లం. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ అనమాట, మెయిన్ థింగ్. గూగుల్ ఆఫీస్ వాడు ఫుడ్ చాలా బాగా పెడతాడు. ఓకే అంటే చాలాసార్లు నేను తిట్టుకున్నా మామూలుగా, ఫుడ్ ఏంట్రా ఇలా బాగలేదు అది అని. ఒక్కొక్కసారి కొంచెం మనోడికి మైండ్ ఖరాబ్ అవుతుంది ఏమైద్దో కానీ, ఒక్కొక్కసారి సరిగ్గా పెట్టడు, ఒక్కొక్కసారి మాత్రం అసలు చింపేస్తాడు. నిజం చెప్తున్నా, లిటరల్లీ నేను 1 year ఉన్నాను కదా, నేను చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్లో ఫుడ్ చాలా చాలా బాగుంటుంది. లైక్ నాన్ వెజ్ ఉంటుంది, మటన్ పెడతాడు, ఫిష్ పెడతాడు, వెజిటేరియన్ ఫుడ్ పెడతాడు, చాలా అన్నీ పెడతాడు అనమాట. అండ్ ఎవ్రీడే ఒక డిజర్ట్ అయితే ఉంటుంది పక్కాగా, గులాబ్ జామ్, స్వీట్స్, ఇలా ఏదో ఒకటి ఉంటుంది. మళ్ళీ జ్యూసెస్ ఉంటుంది, మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకైతే జ్యూసెస్ ఉంటాయి, అదొక ప్లస్ పాయింట్. లైక్ వాటర్లో కూడా ఇక్కడ ఎంత కేర్ఫుల్గా ఉంటుందంటే, వాటర్లో కూడా ఫ్రూట్స్ అవి వేసి చాలా ప్యూరిఫై వాటర్ ఇవ్వాలి అని చెప్పేసి ఇస్తారనమాట. చాలా బాగుంటుంది సర్వీసెస్ ఇక్కడ. యాజ్ యూజువల్గా ప్రతి కంపెనీలో టీ ఉంటుంది, టీ, కాఫీ మిషన్ అవి ఉంటాయి. ఇంకా అవే అనమాట ఆఫీస్లో బెనిఫిట్స్ అంటే. అండ్ ఇంకో మ్యాటర్ ఏంటంటే, ఈ ఆఫీస్లో జాయిన్ అయినాక ఫస్ట్ 10 daysకే మనకు అర్థమైపోయింది అనమాట, ఈ ఆఫీస్లో జాయిన్ అయితే మనకి నిద్ర ఉండదని. బికాజ్ ఎందుకంటే మనం దగ్గరగా 11 to 10 hours షిఫ్ట్ చేస్తామన్నమాట. లైక్ ఎలా అంటే మీకు టైమింగ్స్ చెప్తా చూడండి. మార్నింగ్ షిఫ్ట్ అయితే మార్నింగ్ 6కి లాగిన్ చేయాలి. 6కి లాగిన్ అంటే 5కే క్యాబ్ వచ్చేస్తుంది మన దగ్గరికి, మన ఏరియాకి. ఒక గంట ముందే వచ్చేసిద్ది అనమాట, గంటన్నర ముందే వచ్చేసిద్ది క్యాబ్. సో అది ఎక్కి వచ్చేసరికి టైం పట్టిద్ది. 6కి స్టార్ట్ అయ్యిద్ది మార్నింగ్ షిఫ్ట్. 6కి స్టార్ట్ అయ్యి సాయంత్రం 4 దాకా ఉంటుంది. అండ్ జనరల్ షిఫ్ట్ ఏంటంటే 9 to 5 ఉంటుంది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏంటంటే 12:30 to 10:30, నైట్ 10:30, మధ్యాహ్నం 12:30 to నైట్ 10:30. తర్వాత ఈవినింగ్ షిఫ్ట్, ప్రజెంట్ నేను ఈవినింగ్ షిఫ్ట్ అనమాట. ఈవినింగ్ షిఫ్ట్ ఏంటంటే 4:30 to మార్నింగ్ 2. అర్థమైందా? 4:30, ఈవినింగ్ 4:30 to మార్నింగ్ 2 ఇలా ఉంటుంది అనమాట. నైట్ షిఫ్ట్ ఎలా అంటే నైట్ 8 నుంచి, అంటే 9కి లాగిన్ టైము. సో నైట్ 9 నుంచి మార్నింగ్ 7 దాకా నైట్ షిఫ్ట్ అనమాట. ఈ టైమింగ్స్ ప్రకారంగా క్యాబ్స్ వస్తాయి, చాలా క్యాబ్స్ ఉంటాయి అన్నమాట. ఈ టైమింగ్స్ ప్రకారంగానే వస్తాయి అన్నమాట క్యాబ్స్. సో మనం అంతా షిఫ్ట్ చేసి వచ్చాక ఏమనిపించింది అంటే ఫుల్ నిద్ర వచ్చేసిద్ది. సో మనకి రెండు యావిగేషన్ ఉండే ఛాన్స్ కూడా ఉండదు అనమాట. లైక్ కొంతమంది అనుకుంటారు ఈ జాబ్లో జాయిన్ అయ్యాక మనం ఐటీకి ట్రై చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్స్ రాసుకోవచ్చు అని. నేను గవర్నమెంట్ జాబ్స్కి రాయడానికి ట్రై చేశాను, ఐటీకి ట్రై చేశాను. ఎంత చేసినా కానీ మన వల్ల అయితే అవ్వదన్నమాట. ఎందుకంటే బికాస్
నీకు ఇక్కడ ఇంత స్ట్రెస్ఫుల్గా జాబ్ చేపించి తర్వాత నీకు నిద్ర లేకుండా మనం ఎంత చదువుకుందామని ట్రై చేసినా మనకేమనిపించింది అంటే నిద్ర బొక్క అయిపోయింది. నిద్ర వేస్ట్ అయిపోతే లిటరల్లీ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి చుక్కలు కనబడతాయి. నేనైతే ఒక్కసారి కూడా చేయలేదు నైట్ షిఫ్ట్. మా ఫ్రెండ్స్ చేశారు. మా ఫ్రెండ్స్ చెప్తారనమాట, లిటరల్లీ నైట్ షిఫ్ట్ జాయిన్ అయితే హెల్త్ ఖరాబ్ అయిపోయింది. కాకపోతే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే బోనస్ ఇస్తారనమాట. 3000 రూపీస్ బోనస్ చేస్తారు. మామూలుగా శాలరీ కాకుండా 3000 రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ చేస్తారు. మిగతా షిఫ్ట్ వాళ్ళకైతే ఒక 1500 ఎక్స్ట్రా ఉంటుంది. ఏది మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి అండ్ ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళకి 1500 ఎక్స్ట్రా ఉంటుంది మామూలుగా శాలరీ కాకుండా. శాలరీ పెద్దేవి రావు, మీరు అనుకున్నదంతా పెద్ద ఎక్కువేమి ఉండవు. నిజం చెప్పాలంటే శాలరీస్ చెప్పాలంటే మినిమం నాదైతే నేను ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తాను. చాలామంది యూట్యూబ్లో నార్మల్గా వాళ్ళ శాలరీస్ కానీ అవి కానీ ఏవి రివీల్ చేయరు. బట్ నేనైతే రియాలిటీ చెప్పాలి అని అనుకుంటా ఏదైనా సరే. సో ఇక్కడ బేసిక్ పే వచ్చేసేసి నా వరకు అయితే 13,000 ఇస్తారు బేసిక్ పే. మనకి షిఫ్ట్ బోనస్తో కలిపి 14,500 లేదా 14,000 ఒక్కోసారి అట్లా పడుతుంది షిఫ్ట్ బోనస్. అది కాక నార్మల్గా నువ్వు వర్క్ బాగా చేసి టైంకి వచ్చి అటెండెన్స్ మెయింటైన్ చేస్తే కనుక ఆ మెయింటైన్ చేసిన దాన్ని బట్టి ఒక 1,500 కానీ 2,000 కానీ ఎక్స్ట్రా ఉంటుంది మళ్ళీ. సో నియర్లీ 15,000. అది ప్రతి మంత్ 15,000 పడిద్దని కాదు, 13,000 అయితే పక్కా పడిద్ది. మాకేంటంటే 2 months మార్నింగ్ షిఫ్ట్, 2 months ఈవినింగ్ షిఫ్ట్. సో మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్టే కాబట్టి 1,500 పక్కా పడుతుంది షిఫ్ట్ బోనస్. సో 14,500 పక్కా పడిద్ది. ఒకవేళ లీవ్స్ పెడితే కనుక లీవ్స్ పరంగా ఒక 200, 300, 500 అట్లా కట్ అవుతూ ఉంటాయి అన్నమాట మనీ. 5 days వర్కింగ్ డేస్ ఉంటుంది. 5 days వర్క్ చేయాలి, 2 week ఆఫ్స్ ఉంటాయి. సో అది వరకు అయితే బాగానే ఉంటుంది, మంచిగా చిల్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు. బట్ నో ఇష్యూస్. వర్క్ అయితే నేర్పిస్తారు, నో ప్రాబ్లం. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే దీంట్లో నుంచి ఐటీకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అది ఎంతవరకు అయ్యిద్ది అనేది నాకు తెలీదు. నేనైతే తెలుసుకున్న దాని ప్రకారంగా అయితే ఇక్కడ జాబ్స్ పడుతూ ఉంటాయి. జాబ్స్ పడితే మాత్రం తెలిసిద్ది. అండ్ ఈ కంపెనీలో ఏంటంటే 18 months కంప్లీట్ చేసుకుంటే రోల్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. లైక్ మాది రివ్యూవర్ పొజిషన్. రివ్యూవర్ నుంచి క్యూఏ అవ్వచ్చు, క్వాలిటీ అనలిస్ట్. క్యూఏ తర్వాత టీఎల్ అవ్వచ్చు, ట్రైనర్ అవ్వచ్చు, తర్వాత మేనేజర్ అవ్వచ్చు. సో మీరు ఎంత హై లెవెల్కి వెళ్ళినా కానీ పే మాత్రం తక్కువే ఉంటుంది. పెద్ద ఐటీలో వచ్చేంత పే అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఐటీ కన్నా తక్కువే వచ్చింది, పే మాత్రం తక్కువే వస్తుంది, ఐటీలోనే ఎక్కువ వస్తుంది. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో బయట అసలు జాబ్స్ లేక కోర్సులు నేర్చుకుంటా ఎన్ని నేర్చుకున్నా కానీ జాబ్ రాకుండా ఉండే కన్నా ఈ జాబ్ చేయడం చాలా బెస్ట్ అని నాకు అనిపించింది ఆ టైంలో. బట్ ఇప్పటికే నేను నియర్లీ 11 months, ఇది 12th month అనమాట. August 31st దాకా చేసుంటే కనుక కరెక్ట్గా 1 year కంప్లీట్ అయ్యేది. బట్ నాకు రిలీవింగ్ టుడేనే ఉంది, August 18th. సో నియర్లీ 1 year అనమాట నేను ఈ కంపెనీలో చేసి. అదన్నమాట మ్యాటర్. అండ్ ఇంకోటి నేను మెన్షన్ చేయాలనుకున్నది ఏంటంటే ఆఫీస్లో నిజంగా నేను తెలుసుకున్నదైతే కార్పొరేట్ ఆఫీసెస్లో ఇది వన్ ఆఫ్ ది టాప్ కార్పొరేట్ ఆఫీస్ గూగుల్ అనేది. అది అందరికీ తెలుసు అనమాట. వన్ ఆఫ్ ది టాప్ కార్పొరేట్ ఆఫీస్. ఇంత పేరున్న ఆఫీస్లో నాకు నచ్చింది ఒకే ఒక్కటి ఏంటంటే ఆఫీస్ పాలిటిక్స్. చాలా పక్కా భయంకరంగా జరుగుతాయి అన్నమాట ఆఫీస్ పాలిటిక్స్. వాళ్ళు చెప్పింది వినాల్సిందే, వాళ్ళు చెప్పింది వినకపోతే మాత్రం పాలిటిక్స్ చేస్తారు పక్కాగా. నిన్నైతే టార్గెట్ చేస్తారు, ఇబ్బందులు పెడతారు. ఈవెన్ నన్ను చాలాసార్లు టార్గెట్ చేశారు, ఇబ్బందులు పెట్టారు. బట్ ఇట్స్ ఓకే, మనకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితేనే కదా మనకి తెలిసేది ఓకే ఆఫీస్ లైఫ్ ఇలా ఉంటుంది అది ఇది అని. నిజంగా నేనైతే అనుకోవాలి అసలు కార్పొరేట్ లైఫ్లో చాలా బాగుంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే. అసలు ఐటీ లెవెల్లో ఊహించుకున్నాను అనమాట జాబ్ వచ్చినప్పుడు అయితే. బట్ అసలు అట్లా ఏముండదు, చాలా పక్కా పాలిటిక్స్ జరుగుతాయి. అదైతే కన్ఫర్మ్ అనమాట. వేరే ఆఫీసులో జరుగుతాయో లేదో నాకు తెలియదు, కానీ గూగుల్లో మాత్రం పక్కా పాలిటిక్స్ జరిగిద్ది అనమాట. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే చూశాను కాబట్టి నేను చెప్తున్నా.
ఒకవేళ నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది బాగా పాలిటిక్స్ ఎంత బాగా జరుగుతుంది అనేది గూగుల్లో మాత్రం. సో ఎవరికైనా గూగుల్ ఆఫీస్ గురించి నాన్ ఐటీ వాళ్ళ గురించి తెలియకపోతే తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. వేరే ఉద్దేశం కోసం కాదు, లేదా ఆఫీస్ని కించపరచాలనో లేదా శాలరీస్ ఇవ్వనో తక్కువ చేయాలని మాత్రం చేయట్లేదు అనమాట. మీరు అలా అనుకోవద్దు. బికాస్ చాలామంది నేను విన్నాను అనమాట. చాలామందికి నాన్ ఐటీ ఇట్లా నేను గూగుల్లో వర్క్ చేస్తున్నానని చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే లైఫ్ చాలా బాగుండిద్దంట కదా, ఫుడ్ పెడతారంట కదా, క్యాబ్ వస్తుందంట కదా, ఇంకా అసలు దిగులే లేదు కదా, అది అని అంటున్నారు. ఏ ఫీల్డ్ అయినా సరే నేను ఒకటైతే చెప్తా, ఈవెన్ ఐటీ అయినా నాన్ ఐటీ అయినా సేల్స్ జాబ్ అయినా ఏ జాబ్ అయినా సరే పాజిటివ్స్ నెగిటివ్స్ పక్కా ఉంటాయి. నేను అందుకే నెగిటివ్స్నే హైలైట్ చేయట్లేదు, పాజిటివ్స్ కూడా నేను చెప్పాను. పాజిటివ్స్ ఉంటాయి. పాజిటివ్స్ ఎంత ఉంటాయో నెగిటివ్స్ అంతకన్నా ఇంటూ 10 టైమ్సే ఉంటాయి, పక్కా ఉంటుంది. చాలామందికి స్లీపింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ సిక్ లీవ్ పెట్టాలంటేనే అసలు చాలా తలకాయ తింటారనమాట. లైక్ ఎట్లా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక పాలిటిక్స్ కూడా అన్నాను కదా, పాలిటిక్స్ ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు మనం మన ఇంటికాడ ఉన్నామనుకో, ఫర్ సపోజ్ మనకి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే మనం ఏం చేస్తాం మామూలుగా? మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, ఫస్ట్ ఫీవర్ వచ్చిందని కన్ఫామ్ అయ్యాక మెడికల్ షాప్కి వెళ్ళి మందులు వేసుకుంటారు, ట్యాబ్లెట్స్ తీసుకుంటారు, డోలో ట్యాబ్లెట్స్ తీసుకుంటారు, వేసుకుంటారు. 1 డే చూస్తారు, తగ్గలేదనుకో మళ్ళీ సెకండ్ డే కూడా ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. అప్పటికి మ్యాక్సిమం సెకండ్ డే కల్లా చాలామంది తగ్గిపోయింది నార్మల్ ఫీవర్ అయితే. ఒకవేళ ఆ ఫీవర్ ఏమైనా తగ్గకపోతే అప్పుడు వెళ్తారనమాట హాస్పిటల్కి. సో ఇప్పుడు నువ్వు కంపెనీలో జాయిన్ అయ్యావనుకో, కంపెనీలో జాయిన్ అయితే నీకు ఫస్ట్ డే ఫీవర్ వస్తే నువ్వు ఫస్ట్ డేనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. హాస్పిటల్కి వెళ్ళిపోయి హాస్పిటల్ బిల్స్ అన్నీ పెట్టాలన్నమాట. నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, నా కండిషన్ సీరియస్. నీ కండిషన్ సీరియస్గా ఉంటేనే సిక్ లీవ్ అప్రూవ్ చేస్తారు, లేకపోతే LOP అని వేస్తారనమాట, లాస్ ఆఫ్ పే. 500-300 కట్ చేస్తారనమాట. అది కనుక నువ్వు 2 టైమ్స్ చేసావనుకో నీకు HR డిస్కషన్ పెడతారనమాట. HR డిస్కషన్ పెట్టి హెచ్ఆర్తో ఏం చెప్తారంటే, ఇతను ఎక్కువగా లీవ్స్ తీసుకుంటున్నాడు అది ఇదని మన HRDలు చెప్తారనమాట. లిటరలీ నాకైతే LKG పిల్లలే గుర్తుకొస్తారు. హెచ్ఆర్కి చెప్పడం ఎలా చెప్తారంటే, LKG పిల్లల మీద కంప్లైంట్ ఇచ్చినట్టు కంప్లైంట్ ఇస్తారనమాట. ఈ ఆఫీస్లో నా మీద HR డిస్కషన్ కూడా జరిగింది. HR మాట్లాడారు, లీవ్స్ తీసుకున్నానని చెప్పేసి. నేను ఒప్పుకుంటా, కొన్ని నేను కావాలనే తీసుకున్నాను అనమాట. నార్మల్గా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళలేక తీసుకున్నాను అనమాట కొన్ని లీవ్స్. బట్ కొన్నిసార్లు అయితే నేను నిజాయితీగా తీసుకున్నా కూడా, నేను నిజంగా బాగోక తీసుకున్నా కూడా వాళ్ళు లీవ్ అప్రూవ్ చేయలేదన్నమాట. అదేమన్నా అంటేనేమో హాస్పిటల్ బిల్స్ పంపాలంటారు ప్రతిదానికి. సరే పోనీ హాస్పిటల్ బిల్ పెడితే ఏమంటారంటే, ఏముంది డబ్బులు ఇచ్చావు, వాళ్ళు ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చారు అంటారు. అటు వాళ్ళే మాట్లాడతారు, ఇటు వాళ్ళే మాట్లాడతారు, మనకు అసలు ఛాన్సే ఉండదు. అండ్ ఇంకా ఆఫీస్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. నేను ఈ వీడియోలో ఆఫీస్ క్లిప్స్ యాడ్ చేస్తాను అనమాట. ఆఫీస్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది, పెద్ద ఆఫీస్ అనమాట. ఎదురుగా అమెజాన్ ఉంటుంది, వేవ్ రాక్ పక్కన అనమాట. మీకు లొకేషన్ తెలియకపోతే కనుక ఇది వేవ్ రాక్ పక్కన ఉంటుంది. అండ్ మెయిన్ మ్యాటర్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఈ జాబ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక విప్రో ఆఫీస్ ఉంటుంది అనమాట గచ్చిబౌలిలో. విప్రో సర్కిల్ అంటారు అనమాట. హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే తెలిసిద్ది, ఐడియా వస్తుంది. విప్రో సర్కిల్ అంటారు. ఆ విప్రో సర్కిల్లో మండే నుంచి సాటర్డే మధ్యలో ఎప్పుడైనా జరుగుతాయి, లైక్ వాకిన్ ఇంటర్వ్యూస్ ఎప్పుడైనా జరుగుతాయి అనమాట. జరుగుతానే ఉంటాయి, ఆగిపోయే ప్రాసెస్ అయితే కాదు, జరుగుతానే ఉంటాయి. వెళ్ళండి, అటెండ్ అవ్వండి, ఏం అడిగినా కానీ కాన్ఫిడెన్స్తో చెప్పండి. అక్కడ చాలామంది వస్తారు, జాతరకు వచ్చినట్టు వస్తారనమాట. నేను వెళ్ళినప్పుడు లిటరల్లీ 2000 పీపుల్ వచ్చారు, మీరు నమ్మరు కానీ 2000 మెంబర్స్ వచ్చారు. చాలామంది ఉంటారనమాట. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మళ్ళా రెజ్యూమ్, 10th బీటెక్ ఇంటర్ బీటెక్ సర్టిఫికేట్స్, అండ్ కరోనా టెస్ట్ చేయించుకుంటారు కదా, అదే వ్యాక్సిన్ వేయించుకుంటారు కదా, ఆ వ్యాక్సిన్ సర్టిఫికేట్.
ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని విప్రోకి వెళ్ళి వాకిన్ అటెండ్ అవ్వండి. ఫస్ట్ హెచ్ఆర్ మీట్ జరిగిద్ది. నేనేంటంటే షాపింగ్లో స్పామ్ అనమాట. నా డిపార్ట్మెంట్ షాపింగ్ డిపార్ట్మెంట్ అనమాట. ఇది నా ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంటుంది, బాగుంటుంది. నేను ఇదైతే రికమెండ్ చేస్తాను. ఇఫ్ ఎట్ ఆల్ ఉంటే అక్కడ ఏ పొజిషన్స్ ఉంటే వాటికే హైరింగ్ చేసుకుంటారు. ఏ పొజిషన్స్ ఉంటే వాటికి హైరింగ్ చేసుకుంటారు, వేరే వాటికి చేసుకోరు. ఏవి ఖాళీగా ఉంటే ఆ డిపార్ట్మెంట్లోకి తోసేస్తారు. మీకు చాయిస్ అంటూ అట్లాంటిది ఏమి ఉండదు అనమాట వాకిన్ ఇంటర్వ్యూలో. సో మీరు వెళ్ళి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఇవ్వండి. ఎంతమంది ఉన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడద్దు. నేనైతే ఒక్కడనే వెళ్ళా, నాకు ఎవ్వరు చెప్పలేదు ఈ జాబ్ ఇట్లా అటెండ్ అవ్వు, రిఫరెన్స్ ఏవి నమ్మొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హైదరాబాద్లో రిఫరెన్స్ అనే మాటే తీసేసేయండి. అసలు రిఫరెన్స్ అనేదే ఉండదు. ఇట్స్ ఎ భ్రమ. నేను నా కెరీర్ మీద ఒక వీడియో అయితే చేస్తాను పక్కాగా. దాంట్లో రిఫరెన్స్ గురించి బాగా మాట్లాడతాను అనమాట. ఎందుకంటే నేను చాలా ఫేస్ చేశాను అనమాట రిఫరెన్స్ గురించి. సో రిఫరెన్స్ అనేది ఉండిద్ది అనేది మాత్రం అసలు తీసుకోవద్దు మైండ్లో నుంచి తీసేసేయండి. కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, హెచ్ఆర్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఏమడగరు, జస్ట్ నీ డీటెయిల్స్ అడుగుతారు. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. అవి పెద్ద కష్టంగా కూడా ఉండవు. సరిగ్గా బీటెక్ చదివితే కనుక ఆన్సర్ చెప్పేయచ్చు. అండ్ గ్యాప్ ఏమన్నా ఉంటే కనుక ఎందుకు గ్యాప్ వచ్చింది అంటారు, దానికి సరైన రీజన్ చెప్పండి, అయిపోయింది. అది అయిపోయిందంటే మేనేజర్ ఇంటర్వ్యూ పెడతారు. మేనేజర్స్ కూడా పెద్ద గట్టిగా నిన్నేదో అలాంటి పెద్ద టఫెస్ట్ క్వశ్చన్స్ అయితే ఉండవు. ఐటీలో ఉండే టఫెస్ట్ క్వశ్చన్స్ అయితే ఉండవు, పక్కా ఉండవు. జస్ట్ జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు. నీకు అసలు ఆ డిపార్ట్మెంట్ గురించి ఏమైనా తెలుసా లేదా అని అడుగుతారు అంతే. లైక్ ఇప్పుడు నన్ను షాపింగ్ ఉంది, షాపింగ్లో ఏమడిగారంటే నువ్వు పేమెంట్ చేసేటప్పుడు షాపింగ్లో ఏం యూజ్ చేస్తావు, ఏ పేమెంట్ మెథడ్స్ యూజ్ చేస్తావు, ఏం పేమెంట్ మెథడ్స్ ఉంటాయి అంటారు. ఇప్పుడు జనరల్గా ఎవడైనా సరే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వాడినోడికి అది తెలిసిపోయిద్ది. పేమెంట్ మెథడ్స్ ఏముంటాయి, యూపీఐ ఉంటుంది, డెబిట్ కార్డ్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ ఉంటుంది, క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. అవే ఆన్సర్ చెప్పాను, నన్ను సెలెక్ట్ చేశారు రా భయ్. పెద్ద కష్టమా? బేసిక్ జనరల్ థింగ్, ఇట్స్ ఎ జనరల్ థింగ్. ఆ డిపార్ట్మెంట్ గురించి జస్ట్ చిన్న సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. అసలు అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అన్న ఉందా వీడికి, మాట్లాడుతున్నాడా లేదా, కాన్ఫిడెన్స్ ఉందా లేదా, ఈ మూడే చూస్తారు. క్వశ్చన్స్ అంటే ఏందో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అదన్నమాట మ్యాటరు. అటెండ్ అవ్వండి. తర్వాత మీకు అప్పుడే చెప్పేస్తారు, లేదా కొంతమంది ఏంటంటే మెయిల్ పెడతారు. మెయిల్ పెట్టాక ఆన్బోర్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. విప్రోకి చేయాలి ఆన్బోర్డింగ్, తర్వాత గూగుల్కి కూడా ఆన్బోర్డింగ్ చేయాలి. క్యాబ్స్ వెళ్తున్నాయి అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7:14. ఇప్పుడు ఎవరిదో లాగౌట్ ఉంది, సో ఇప్పుడు కూడా వెళ్తాయి అనమాట క్యాబ్స్. క్యాబ్స్ తిరుగుతూనే ఉంటాయి, ఫుడ్ ప్రిపేర్ చేస్తూనే ఉంటారు. అదన్నమాట మ్యాటరు. అండ్ మనం రిఫరెన్స్ ఇవ్వచ్చు అని కూడా ఉంటుంది. నా ఎంప్లాయీ ఐడి ఇచ్చిన వేస్ట్లే, మా ఫ్రెండ్స్ ఇస్తాను ఎంప్లాయీ ఐడి. ఏమన్నా యూజ్ అయితే యూజ్ అవ్వచ్చు. రిఫరెన్స్ అని చెప్తారులే కానీ అలా ఏం సెలెక్ట్ చేయరు, టాలెంట్ చూసే ఇస్తారు. కాకపోతే దానివల్ల ఏంటంటే మాకే బెనిఫిట్ నిజం చెప్పాలంటే. ఎవరినైనా నేను రిఫరెన్స్ ఇచ్చి నా రిఫరెన్స్ మీద ఎవరైనా జాబ్ జాయిన్ అయ్యారు అనుకోండి, నాకు ఒక 5,000 వస్తాయి. నాకైతే ఇప్పుడు దాకైతే రాలేదు, నేను ఒకళ్ళని చేశాను, బట్ నాకు అది ఎట్లా చేయాలో సరిగ్గా తెలియలేదు. సరిగ్గా చేయకుండా ఎట్లా పడితే అట్లా ఇచ్చాను, మరి అవ్వలేదు, నాకైతే రాలేదు 5,000. బట్ ఆఫీస్ వాళ్ళు అయితే చెప్తారు రిఫరెన్స్ ఎవరైనా ఉంటే ఇవ్వండి, మీ ఎంప్లాయీ ఐడి ఇస్తే ఏంటంటే 5,000 వస్తాయి అంటారు. బట్ ఇప్పుడైతే నాకైతే రాలేదన్నమాట. అండ్ హైర్ చేసుకున్నాక మీకు ట్రైనింగ్ ఇస్తారు, ఒక 3 months 2 months అట్లా ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత ఫ్లోర్ మీదకి తీసుకెళ్ళి వర్క్ ఎలా చేయాలో చెప్తారు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. తర్వాత ఫ్లోర్ మీదకి వెళ్ళి ఇంకా నీకు అర్థమైపోద్ది అనమాట, స్టెప్ బై స్టెప్ అయిపోద్ది. నేను ఈ వీడియోలో ఎందుకు ఈ మ్యాటర్ చెప్తున్నానంటే, నేను స్టూడెంట్గా ఉండి నేను వచ్చినప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు ఎవ్వరు ఇట్లా చెప్పలేదన్నమాట. నాన్ ఐటీ జాబ్ ఉంటుంది, దాంట్లో విప్రోలు ఇలా పడతాయి అని ఎవ్వరు చెప్పలేదు. మీకు నేను చెప్తున్నాను, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక వెళ్ళి అటెండ్ అవ్వండి. అదే అంటారు కదా, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే చాలా బెస్ట్ అనమాట నా సజెషన్ వచ్చేసేసి. అండ్ నేను ఎప్పటి నుంచో అబ్రాడ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి నేను దీంట్లో రిజైన్ పెట్టాను. ఇఫ్ ఎట్ ఆల్ నాకు ఆ థాట్ లేకపోతే కనుక నేను ఈ కంపెనీలోనే కంటిన్యూ అయ్యి హయ్యర్ పొజిషన్స్కి అప్లై చేసుకొని, లేదా ఐటీకి ఎలా షిఫ్ట్ అవ్వాలనేది చూసుకొని అట్లా షిఫ్ట్ అవుతాను తప్పితే అబ్రాడ్ ప్లాన్ లేకుంటే అదే చేసేవాడిని. అబ్రాడ్ ప్లాన్ ఉంది కాబట్టి
పేపర్లు పెట్టేశాను అనమాట. ఇంకా రిజిగ్నేషన్ పెట్టేశాను అనమాట. టుడే ఈజ్ మై లాస్ట్ డే ఇన్ ఆఫీస్. అయినో కొంచెం బాధగానే ఉంది, బట్ ఒక పక్క ఏంటంటే హ్యాపీనెస్. లైక్ నేను ఇక్కడ నుంచి హయ్యర్ స్టడీస్కి వెళ్తున్నాను యూకేకి అని హ్యాపీనెస్ ఉంది. బట్ ఒక పక్క 1 year దాకా ఉన్నాను ఆఫీస్లో, క్యాబుల్లోనే తిరిగాను, అసలు బస్ అంటూ ఎక్కలేదు, ఏది ఎక్కలేదు, ఓన్లీ కారుల్లోనే తిరిగాను, ఓన్లీ మంచి రిచ్ ఫుడ్ తిన్నాను, ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేశాను. ఇవన్నీ వదలాలంటే కొంచెం కష్టమే, బట్ ఇట్స్ ఓకే, తప్పదు. కొన్ని మనం ఎదగాలి అంటే ప్లేసెస్ చేంజ్ అవుతానే ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం ఎదగాలంటే ప్లేసెస్ చేంజ్ అవుతానే ఉండాలి. ఒకవేళ దాంట్లోనే ఉండాలి అనుకుంటే కనుక దాంట్లో పై పొజిషన్కి వెళ్ళాలి, లేదంటే వేరే చోటకి మారాల్సిందే, అదైతే కంపల్సరీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. 25 minutes వచ్చింది, ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేసేస్తున్నా మరి. సో ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా, ఏమాత్రం మీరు ఏమన్నా నాలెడ్జ్ గెయిన్ చేసినా, ఆర్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను అనమాట. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి, నేను చెప్తాను. లేదా ఫ్యూచర్లో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, దాని మీద ఏమైనా చేయమన్నా కానీ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ పక్కనున్న గంట సింబల్ని దన్నని కొట్టేయండి, ఓకేనా? బాయ్.